ఫియర్ ఆర్ ఫెయిల్యూర్ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్కి ఉంటుంది, కానీ దాన్ని జయించగలిగితే గ్రోత్, కాన్ఫిడెన్స్, సక్సెస్ అన్నీ నీ వైపు వస్తాయి. ఫెయిల్యూర్ని రిజల్ట్గా చూడండి, జడ్జ్మెంట్గా కాదు. ఇదే ఫెయిల్యూర్ని జయించే మొదటి స్టెప్. మన బ్రెయిన్ ఇలా అనుకుంటుంది, ఫెయిల్ అయ్యాను అంటే నేను ఇంకా సరికానా? ఇదే అసలు భయం. కానీ నిజానికి ఫెయిల్యూర్ అంటే నువ్వు అనుకున్న మెథడ్ పనిచేయలేదు, వేరే మెథడ్ ఆలోచించాలి. నీ విలువ గురించి కాదు. ఉదాహరణకు ఎగ్జామ్ ఫెయిల్, నీ వాల్యూ కాదు. బిజినెస్ ఫెయిల్, నీ ఎబిలిటీ కాదు. ప్రపోజల్ రిజెక్ట్, నీ క్యారెక్టర్ కాదు. అది ఒక అటెంప్ట్ మాత్రమే. మన బ్రెయిన్ చిన్న ప్రాబ్లంని కూడా పెద్దదిగా చేసి ఆలోచిస్తుంది, అందుకే ఫియర్ వస్తుంది. ఫెయిల్యూర్ అంటే లాస్ కాదు, నెక్స్ట్ టైం ఏం చేయాలో చెబుతుంది. మన బ్రెయిన్ ఎప్పుడు సేమ్ ప్లేస్, సేమ్ పీపుల్ మధ్య ఉంటే అదే థాట్స్ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. అప్పుడు ఫియర్ కూడా వస్తుంది. ఎన్విరాన్మెంట్ మారిస్తే బ్రెయిన్ కొత్త ఇన్పుట్స్ ప్రాసెస్ చేస్తుంది. ఫియర్ లూప్స్ బ్రేక్ అయ్యి కాన్ఫిడెన్స్ గ్రో అవుతుంది. మైండ్ ఫ్రెష్ అవుతూ క్లారిటీ వస్తుంది. ఒక 10 నిమిషాలు బయటకు వెళ్ళడం కూడా బ్రెయిన్కి సిగ్నల్ వస్తుంది, యు ఆర్ ఇన్ కంట్రోల్ అని. రూమ్ నుంచి వేరే ప్లేస్కి వెళ్తే 10 మినిట్స్ బ్రెయిన్ వెంటనే న్యూ మోడ్కి షిఫ్ట్ అవుతుంది.